మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు అకాల్ స్పెషలిస్ట్, లైఫ్ కోచ్, అలాగే మేనిఫెస్టేషన్ క్వీన్ అయిన సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్ అంటే ఈ రోజుల్లో సినిమాల వల్ల లేకపోతే మన చుట్టూ ఉండే సరౌండింగ్స్లో నెగిటివ్ పీపుల్, బ్యాడ్ పీపుల్ అనగానే కేజీఎఫ్ ఎలివేషన్స్ ఇచ్చేసి వాళ్ళకు హీరోయిక్ ఎమోషన్ అనేది ఇస్తున్నారు. కానీ నిజానికి ఆ నెగిటివ్ అనే పదానికి ఉన్న శక్తి ఎంత, ఆ నెగిటివ్ ఆలోచనలకి మన నెగిటివ్ థాట్స్ మన మీద చేసే చెడు ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, ఆ చెడు మనల్ని ఏ విధంగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది, మన లైఫ్ని ఏ విధంగా క్షీణింపజేస్తుంది తెలియజేస్తారా? ఖచ్చితంగా విరాట్, చాలా లోతైన ప్రశ్న. మీరు అన్నట్లు ఎస్, మనకు ప్రభావితం బాగా ఎక్కువగా ఉంది ఈ మధ్యన. అది కేవలం సినిమాల వల్ల అని నేను చెప్పను, అన్నిటి వల్ల, సిచ్యువేషన్స్, మన సందర్భాలు, మన లైఫ్లో మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ వల్ల మనము కొన్నిటికి ప్రభావితం అయిపోయి ఉంటాం. పైగా ఎక్కువగా మనం ఎక్కువగా ఎలా ఆకర్షిస్తామంటే మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మీ చిన్నప్పుడు మీకు టెక్నాలజీ అనేది లేదు, ప్రతిదీ కూడా మాన్యువల్గా చేసుకునే వాళ్ళు. డబ్బు ఏదైనా మీరు కట్టాలి అంటే బ్యాంకుకి వెళ్ళి మీరు చేసేవాళ్ళు, మాన్యువల్గా బ్యాంకుకి వెళ్ళి. ఇప్పుడు మనము ఒక యాప్లో చేసేస్తున్నాం. సో ఇక్కడ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకు మంచితో పాటు చెడు కూడా పెరిగింది విరాట్. అంటే మీ అకౌంట్ని హ్యాక్ చేయడము, ఒక లింక్ మీరు క్లిక్ చేయగానే మీ అకౌంట్లో డబ్బులంతా నాకు వచ్చేయడము. సో ఈ ప్రభావితం ఎక్కువగా ఉంది. ఇలా చాలామంది సైబర్ క్రైమ్లో ఇరుక్కుపోతున్నారు. అంటే నెగిటివ్కి మనం అట్రాక్ట్ అయిపోతాము. ఎందుకు నెగిటివ్కి అట్రాక్ట్ అవుతామంటే ఇన్స్టెంట్గా మనకు రిజల్ట్ రావాలని ప్రయత్నం చేస్తాం. ఒక రోజులో హీరో అయిపోవాలి, ఒక రోజులో కోటీశ్వర్లు అయిపోవాలి అని ఈ తపన, ఈ ఆలోచన. అంటే మనకి ఏది కష్టం పడకూడదు, కానీ ఫలితం మాత్రం ఫాస్ట్గా, క్విక్గా వచ్చేసేయాలి. ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటారు. దీనికి అలవాటు పడి ఇన్స్టెంట్ రిజల్ట్ రావడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మనము కొంచెం నెగిటివ్కి ప్రభావితం కావడము, అట్రాక్ట్ అవ్వడము ఎక్కువగా అవుతుంది విరాట్. సో దీని ప్రభావం మనకు లా ఆఫ్ అట్రాక్షన్, మన కోరికలు మనం ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నాము అంటే చాలా పెద్ద రీజన్ ఉంది. సో ఇప్పుడు మనకు చాలా ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నాం, అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న కోచెస్ అందరు కూడా చెప్పేది ఏంటి అంటే మీ నెగిటివ్ థాట్స్ రాకూడదు, ఎక్కువగా పాజిటివ్గానే ఆలోచించాలి. చెప్పడం చాలా సులభం విరాట్. నెగిటివ్ ఆలోచించద్దని చెప్తాను, కానీ నువ్వు ఆలోచించకుండా ఉంటావా? ఉండలేవు. ఎందుకంటే మీరు ప్రభావితం అయి ఉంటారు. మనకు 5 years ఏజ్ ఉన్నప్పటి నుంచి 15 ఏళ్ళు సంవత్సరం వచ్చేంత వరకు మనకు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, పీపుల్ వల్ల, వస్తువుల వల్ల, రిలేషన్స్ వల్ల, నేబర్స్ వల్ల, స్కూల్లో ఎన్విరాన్మెంట్ వల్ల మనము చాలా లిమిటింగ్ బిలీఫ్స్ని ఏర్పరచుకుంటాం విరాట్. ఇక్కడ మనం డబ్బు గురించి ఎక్కువగా మాట్లాడతాం కాబట్టి చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన ఎన్విరాన్మెంట్లో నువ్వు మీ ఇంట్లో విన్నావా లేదా, డబ్బులు చెట్లకు కాయట్లేదు అని? విన్నావు కదా. ఏదైనా ఎప్పుడైనా మీ అమ్మని ఏదైనా అడిగావనుకో, అరే ఇంత ఖర్చు ఎందుకు, డబ్బులు ఊరికే రావు, మళ్ళీ చూద్దాము అని వింటున్నాం. సో ఇవన్నీ మనము మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా లోతుగా మనకు పాతుకుపోయి ఉన్నాయి అన్నమాట. కానీ మీకు అవి కనిపించవు, అంత లోతుగా ఉన్నవి మీకు కనిపించవు, కానీ మీరు దానికి చాలా ప్రభావితం అయి ఉంటారు. ఇప్పుడు రేపు మీకు పెళ్ళయి మీ పిల్లలు ఉన్నప్పుడు మీరు కూడా సేమ్ మీ పేరెంట్స్ ఏదైతే యూజ్ చేశారో మీరు అదే యూజ్ చేస్తారు. ఇక్కడ మన ఆడియన్స్ ఉన్నారు. ఆడియన్స్ చాలా మందికి ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉంటారు ఏంటి అన్నీ తెలుసు, బట్ వాళ్ళ పిల్లలు ఏదైనా అడగాలంటే ఊరికే వస్తున్నాయా డబ్బులు, చెట్లకు కాస్తున్నాయా డబ్బులు అనేస్తాం ఫాస్ట్గా. అంటే మనం ఏం నేర్చుకున్నామో లిమిటింగ్ బిలీఫ్ అంటే నెగిటివ్ది, అదే మళ్ళీ మనము ఇంకొక జనరేషన్కి కూడా నాటుతున్నాం. సో ఇది మనకు తెలియకుండానే నెగిటివ్ థాట్ అనేది ప్రభావితం అయిపోయి ఉంటుంది. సో అది ఎలా అనేది మీరు ఇక్కడ చూడొచ్చు విరాట్, మనకు స్క్రీన్లో కనిపిస్తూ ఉంది. మీకు రైట్ సైడ్లో కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మన మైండ్ 2 minds ఉంటాయి విరాట్ మనకు, ఒకటి కాన్షియస్ మైండ్, ఇంకొకటి సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ మీరు ఎప్పుడైతే మేల్కొని ఉంటారో ఆ టైంలో యాక్టివ్గా ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే మీరు నిద్రపోతున్నా ఏం చేస్తున్నా కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఆల్వేస్ 24/7 దానికి ఫుల్ స్టాప్ అలా ఏం ఉండదు, అలా రన్ అవుతూనే ఉంటుంది. మీరు చూసినట్లయితే పిక్చర్లో కూడా సబ్ కాన్షియస్ మైండ్ లోతు ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే నాటారో డబ్బు గురించి అయినా
ఆరోగ్యం గురించి అయినా, రిలేషన్షిప్స్ గురించి అయినా, కొంతమంది రిలేషన్షిప్స్ గురించి అనుకుంటే కొంతమంది వరకు ఎందుకు, నా వరకే తీసుకో, నేనున్నాను. నేనేమి లిమిటింగ్ బిలీఫ్ ఏర్పరచుకున్నాను అంటే అరేంజ్డ్ మ్యారేజెస్లో ప్రేమ ఉండదు, అరేంజ్డ్ మ్యారేజెస్ ఓన్లీ గొడవ పడ్డానికే ఉంటాయి. ఇది నేను ఏర్పరచుకున్నది. ఎందుకంటే నా చుట్టూతా ఉన్న నా కజిన్స్ అవ్వచ్చు, మా పేరెంట్స్ అవ్వచ్చు, ఇంట్లో ఎవరైనా అవ్వచ్చు, వేరే అవ్వచ్చు, అందరూ నేను పెరిగిన ఎన్విరాన్మెంట్లో అలా గొడవలు పడుతూనే చూశాను. అందుకోసం నేనేమనుకున్నాను, ఓకే అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే ఇట్లా గొడవలే ఉంటాయి అనేసి. అలా మనం ఒక లిమిటింగ్ బిలీఫ్ ఏర్పరచుకుంటాం. అది చాలా లోతుగా మీకు నాటుకొని పోయి ఉంటుంది. తొందరగా మీరు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఒప్పుకోరు. ఎందుకంటే మీరు చూసిన ఎన్విరాన్మెంట్కి మీరు అలా ప్రభావితం చేసుకున్నారు మీ సబ్కాన్షియస్ మైండ్ని. అందుకే మీరు తొందరగా యాక్షన్ తీసుకోలేరు. సో ఇలా లోతుగా నాటుకున్న థాట్స్, నెగిటివ్ థాట్స్కి చాలా శక్తి ఉంటుంది విరాట్. అది ఎలా అంటే మీరు అక్కడ చూసినట్టయితే ఒక చెట్టు కనిపిస్తుంది. మీ ఇంటి ముందర ఆ చెట్టు ఉందనుకోండి విరాట్, ఆ చెట్టు మంచిది కాదని చెప్పారు. సో మీరు ఏం చేస్తున్నారు, సరే అని కొట్టేపించారు. మళ్ళీ 1 సంవత్సరం, 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ మొలకెత్తింది, మళ్ళీ వచ్చింది. అరే ఇది మంచిది కాదనే కదా నేను కొట్టించాను అని మళ్ళీ కొట్టేపించారు. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది, చిగురిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీరు చెట్టును మాత్రమే కొట్టేస్తున్నారు, లోతుగా నాటుకున్న రూట్స్ కాదు. ఇప్పుడు మీరు అంతే, మీరు ఏర్పరచుకున్న నెగిటివ్ థాట్ ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఏ కారణం వల్ల మొదలైంది, ఇలాంటివన్నీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు మీరు నెగిటివ్ థాట్స్ అనేది రూట్స్ నుంచి తీసేయగలుగుతారు. అప్పుడు మీ మైండ్లో పాజిటివ్ థాట్ అనే దానికి స్పేస్ ఉంటుంది. బేసిక్గా ఇలాంటి ప్రయోజనాలు ముఖ్యంగా ఆగిపోతూ ఉంటాయి నెగిటివ్ థాట్స్ వల్ల. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో చైల్డ్హుడ్ కానీ ఒక లైఫ్ జర్నీ అనేది ఉంది. ఈ లైఫ్ జర్నీలో తప్పకుండా ఎంత కాదు అనుకున్నా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో బతికే ఉంటారు. దానికి కారణంగా వాళ్ళకి ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్, అది థింగ్స్ రూపంలోనో మనీ రూపంలోనో ఎలాంటివి జరిగి ఉంటాయి, ఎలా వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే. అలా మీరు ఏర్పరచుకున్న లిమిటింగ్ బిలీఫ్స్ ద్వారా మీరు ఇప్పుడు ఏదైనా పని సొంతంగా చేయాలనుకోండి. ఇప్పుడు నీకే ఉంది బిజినెస్ ఐడియా చేయాలి, కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అమ్మో మనకు అంత కష్టం కాదు, మనకు బ్యాక్గ్రౌండ్ లేదు. ఎంతమంది చాలామంది ఆడియన్స్ కనీసం మనసులో అయినా అనుకుంటారు, అరే అబ్బా మనకు తాతలాస్తున్నా బాగుండేది, మా నాన్న ఏమి ఇవ్వలేదు. ఇలాంటివన్నీ దీని ప్రభావం మీకు ప్రతి క్షణం ఉంటుంది విరాట్. సో మీ థాట్ ప్రాసెస్, మీరు ఏదైనా కొత్తదనం చేయాలి, డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అన్న దగ్గర మీకు ఈ లిమిటింగ్ బిలీఫ్స్, మీరు చిన్నప్పటి నుంచి పడిన హడల్స్, నెగిటివ్ థాట్స్, లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు, మనీ బ్లాక్స్ అంటారు, ఇవి మీకు గుర్తొచ్చినప్పుడు మనీ రావడం మీకు స్టాప్ అయిపోతుంది. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ మీకు పని చేయదు. సో లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయాలంటే మీ రూట్స్ నుంచి పెకిలించాలి ఏంటి, మీ నెగిటివ్ థాట్స్. మీకు ఏదైనా ఎప్పుడైనా చేసే ముందు నెగిటివ్ థాట్ వస్తుందంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. హీలింగ్ చేసే ముందు అందరూ చెప్తారు హోపనోపనో చేయొచ్చు, EFT ట్యాపింగ్ చేయొచ్చు నెగిటివ్ థాట్స్ కోసము అని. చెయ్యండి, నేను తప్పు కాదనట్లేదు. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే పైన తీసేస్తున్నాం. ఇప్పుడు నేను మీ చెట్టుని మీరు ఎలా అయితే కొట్టేశారు, మళ్ళీ చిగురించింది. సో 1 year తర్వాత లేదా 6 months తర్వాత మీకు ఆ ట్రిగర్ అనేది మళ్ళీ వస్తుంది. సో అది రూట్స్ నుంచి పెకిలించినప్పుడే మీరు ఆ లిమిటింగ్ బిలీఫ్కి అట్రాక్ట్ అవ్వరు. నేను కూడా చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్, నా తల్లిదండ్రులు, తర్వాత మా అమ్మ నాన్నలు, మా అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ కూడా డబ్బులు చెట్లకు కాయట్లేదు విని విని నేను విసిగిపోయాను. ఇంకా అది నిజమని ఎంతలా నమ్మానంటే, ఒక లా అయితే ఏదైతే మార్చలేమో ఒక లాని, ఇది కూడా నేను మార్చలేను అని నేను అనుకున్నాను. బట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్కి వచ్చాక ఒక నెగిటివ్ ప్రభావం వల్లే నేను డబ్బుని ఆకర్షించలేకపోతున్నాను నా జీవితంలో అని తెలుసుకొని, ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా జరిగిన ఎపిసోడ్లో కూడా మనం తెలుసుకున్నాం, మనీ ట్రీయే పెట్టాను విరాట్ అని. ఎందుకంటే నేను ప్రూవ్ చేయాలి అందరికీ డబ్బులు చెట్లకే కాస్తాయి, అంత సులభంగా మనం అట్రాక్ట్ చేయొచ్చు అని. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ థాట్స్ రూట్స్ నుంచి తీసేసినప్పుడు. మీకు నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు ఎందుకు ఇలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, ఏ క్షణం మొదలైంది, ఎవరు మీకు ఈ ఆలోచన కలిగించారు, ఏ సందర్భం, ఏ సిచ్యువేషన్, ఏ పీపుల్, ఏ వస్తువు కలిగించింది, దీనివల్ల మీకు ఆన్సర్స్ అనేది వస్తుంది. అప్పుడు మీరు రూట్స్ నుంచి హీలింగ్ చేయడం వల్ల మీకు పాజిటివ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ పూర్తి వివరాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. తప్పకుండా మ్యామ్ కండక్ట్ చేయబోయే వర్క్షాప్స్ కానీ లేకపోతే సెషన్స్ కానీ వాటి ద్వారా మీరు వాటికి పార్టిసిపేట్ చేసి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. అలాగే మరీ ముఖ్యంగా
డెమో క్లాస్ అనేది ఉంది. దాంట్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఫిల్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఈ వెబినార్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని అయితే పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.